సూర్యదేవా అమేయ ప్రభావా దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావా. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్ళి ఎక్కడో శమంతక పంచపం పరశురాముడు క్షత్రియుల్ని వధించి నిత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు. ఒళ్ళో ఏదో పడిందని చూశాడు. నెత్తుటి ముద్ద బాణాలతో బంతులు ఆడాడు కదూ, చీ తల అని ఇలా అన్నాడు. కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల 100 వక్కలవుతుంది. తండ్రి తల 100 వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కారణం కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయా తిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. మీరు ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయాతిమిరం వేస్తే మాత్రం నేను ఎందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు, అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు కాబట్టి సైంధవుడి తల తెగింది కాబట్టి కౌరవులు మళ్ళీ నిస్సత్తువకి లోనైపోయారు కాబట్టి మళ్ళీ ఉత్సాహాన్ని పుంజుకుని పాండవులు నడవగలిగారు. సూర్యుని యొక్క గమనము, ఆ సూర్యాస్తమయ సూర్యోదయాలనేటటువంటివి అంత కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆయన అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తి ఆయనని కూడా నిన్ను శపిస్తానేమనుకుంటున్నావో అని ఇలా వేలు చూపించి లొంగదీసినటువంటి ఉపాసకులు ఉన్నారు ఈ లోకంలో. ఇదే భూమి మీద ఎంతటి మహాత్ములు జన్మించారంటే, ఇంతటి ధర్మమూర్తి, అంతటి తేజోమూర్తి, హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాగరిగిన గట్టి అటువంటి వాణ్ణి ఇలా వేలు చూపించి, నువ్వు కాని నాకు వశవర్తివి కాకపోతే, నీ చెప్పిన మాట వినకపోతే నా ఉపాసన చేత నీ ఉపాసన విధానాన్ని నశింపచేస్తానేమనుకుంటున్నావో అన్నంత ఉపాసకులు ఈ లోకంలో పుట్టారు. భాస్కర రాయల వారిని మహానుభావుడు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఎంత గొప్ప వ్యాఖ్యానం అంటే అదేం మామూలు భాష్యం కాదది. భాస్కర రాయల వారు లలితా సహస్రానికి అంతటికీ వ్యాఖ్యానం వ్రాసిన తర్వాత కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణానికి వెడితే అక్కడ గంగ తీరంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ వచ్చి ఆయన్ని అడిగారు, అయ్యా మీరు మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామానికి వ్యాఖ్యానం చేశారు. 64 కోట్ల మంది యోగినీ దేవతలు లలితాపరాభట్టారికను ఆరాధన చేస్తాయని మీరు భాష్యం చేశారు కదా, 64 కోట్ల మంది యోగినుల పేర్లు చెప్పండి, వాళ్ళ చరిత్ర చెప్పండి అని అడిగారు. అడిగితే ఆయన నవ్వి అన్నారు భాస్కరరాయల వారు, ఇవాళ సాయంకాలం మీరు గంగ స్నానం చేసి సంధ్యావందనం చేసుకొచ్చి గంగ తీరంలో కూర్చోండి, 64 కోట్ల మంది పేర్లు చెప్తాను చరిత్ర అన్నారు.